పట్టణానికి చెందిన ప్రముఖ రంగస్థల నటుడు గానకోకిల ఏవి సుబ్బారావు 94వ జయంతిని ఆయన పేరిట ఇస్తున్న 13వ స్మారక అవార్డు ప్రదానోత్సవాన్ని జూలై 1న నిర్వహించనున్నారు. పౌరాణిక పద్య నాటక ప్రదర్శనలతో పాటు చుండూరు మండల గ్రామం మోదుకూరుకు చెందిన రంగస్థల సంగీత దర్శకుడు చింతలపూడి చెంచయ్యకు ప్రదానం చేయనున్నారు. ఏవి సుబ్బారావు చింతలపూడి చెంచయ్యపై కథనం. తన పద్యగానంతో పౌరాణిక నాటక రంగాన్ని ప్రకాశింపచేసిన ఆణిముత్యాల్లో తెనాలికి చెందిన గానకోకిల ఏవి సుబ్బారావు ఒకరు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రలతో అర్ధ శతాబ్దం పాటు నాటక ప్రియులను అలరించిన ఆ కళా ప్రముఖుడి 94వ జయంతిని జూలై 1న నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటయ్యే సభలో ఏవి సుబ్బారావు 13వ రంగస్థల పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల సంగీత దర్శకుడు చింతలపూడి చెంచయ్యకు ప్రదానం చేయనున్నారు. ఇదే వేదికపై కళాకారుల సత్కారం మధ్యాహ్నం 2 గంటల నుంచి వివిధ పౌరాణిక నాటకాల సీన్లను ప్రదర్శిస్తారు. ఏవి సుబ్బారావు రంగస్థల సమాఖ్య వారి శ్రీపూర్ణ శ్రీ నాట్య కళా సమితి ఆధ్వర్యంలో జరిగే వేడుకల్లో పలువురు కళారంగ ప్రముఖులు పాల్గొంటారు. ఏవి సుబ్బారావుగా రంగస్థల ఖ్యాతి పొందిన ఆరాధ్యుల వెంకట సుబ్బారావు స్వస్థలం తెనాలి సమీపంలోని అనంతవరం. పేద రైతు కుటుంబం. పెద్దగా చదివింది లేదు. పొలం పనులతోనే జీవనం. నాటకాలపై ఆసక్తి ఆయనను కళాకారుడు చేస్తే నిరంతర శ్రమ, కఠోర దీక్ష ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేశాయి. గ్రామంలో పక్క బజార్లో ఉండే రంగస్థల నటుడు కుప్ప సూర్యనారాయణ శిష్యరికంతో సుబ్బారావు కళామ తల్లి సేవకు అంకితమయ్యాడు. శ్రీరాముడు పాత్రకు పద్యాలు, పాటలు, సంభాషణలను వంట పట్టించుకున్నారు. బాలనాగమ్మ ఫేమ్ వల్లూరు వెంకట్రావు ఆహ్వానంపై 2 ఏళ్లు ఆ బృందంలో కార్యవద్ది రాజుగా నటించారు. ఆ క్రమంలో 1958లో గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పద్యనాటిక పోటీల్లో పాండవోద్యోగ విజయం నాటకంలో ఏవి సుబ్బారావు శ్రీకృష్ణుడిగా వేశారు. సుబ్బారావు అద్భుత ప్రదర్శనతో మరోసారి అక్కడే నాటకం ఏర్పాటు చేసి పూర్తయ్యాక ఏవి సుబ్బారావును 75 తులాల వెండి కిరీటంతో సత్కరించారు. ఇక అప్పటి నుండి ఏవి సుబ్బారావు వెనుతిరిగి చూడలేదు. ఆంధ్ర రాష్ట్రమంతా ఆయన పద్యగానంలోని మాధుర్యాన్ని తనివితీరా ఆస్వాదించింది. పీసపాటి నరసింహమూర్తి, షణ్ముఖి ఆంజనేయరాజు వంటి హేమీలతో కలిసి శ్రీకృష్ణుడి పాత్రను ఒకే వేదికపై పంచుకున్నారు. మొత్తం మీద 6000 ప్రదర్శనలిచ్చారు. ఆయన పద్యాలను హెచ్ఎంవి, ఏవిఎం సంస్థలు గ్రామోఫోన్, ఆడియో క్యాసెట్లలో విడుదల చేశారు. 2 చిత్రాల్లో కాంతారావు, రావికొండలరావుకు ప్లేబ్యాక్ పద్యాలు గానం చేశారు. 2010 డిసెంబర్ 26న కన్నుమూశారు. ఏవి సుబ్బారావు అవార్డును స్వీకరించనున్న చింతలపూడి చెంచయ్య బాపట్ల జిల్లా చుండూరు మండల గ్రామం మోదుకూరు. 1953లో జన్మించారు. తండ్రి చింతలపూడి వెంకటేశ్వర్లు దగ్గర కర్ణాటక సంగీతం, వేదగిరి పూర్ణచంద్రరావు శిష్యరికంలో హిందుస్థానీ సంగీత సాధన చేశారు. 18 ఏళ్ల వయసులో సాంఘిక నాటకాలకు హార్మోనిస్టుగా పనిచేశారు. తర్వాత పౌరాణిక నాటకాలకు వెళ్లారు. తొలుత బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, కె హరిప్రసాద్, పి లక్ష్మణరావు, దశరథ రామయ్య వంటి సుప్రసిద్ధ కళాకారులకు వాయిద్య సహకారం అందించారు. ఏవి సుబ్బారావు ఆయన కుమారులకు వాయిద్య సహకారం అందించిన చెంచయ్య ప్రస్తుతం ఆ కుటుంబంలో 3వ తరానికి చెందిన ఆరాధ్యుల నాగరాజు సహకరిస్తున్నారు. 2007లో యోగవేమన నాటకానికి సంగీత దర్శకుడుగా రాష్ట్ర ప్రభుత్వ నంది బహుమతిని స్వీకరించారు.